దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర భారతం వరదలతో వణికిపోతోంది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, గుజరాత్ రాష్ట్రాల్లో వరద గుప్పెట్లు చిక్కుకున్నాయి. మహారాష్ట్రలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. చార్ధామ్ యాత్రను కూడా నిలిపివేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. హైవేపై వరద నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపై వరద నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలాయి. అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. ఢిల్లీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు ఢిల్లీలో పాత భవనాలు కుప్పకూలుతున్నాయి. రోహిణి ప్రాంతంలో భవనం కూలిన ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఘజియాబాద్లో నీటి కుంటలో పడి 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లా నాందేడ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాందేడ్ లాతూర్ హైవేపై వంతెన భాగం కుప్పకూలింది. వాహనదారులపై శిథిలాలు కూలడంతో పలువురికి గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాయ్గఢ్ జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలతో హెచ్పీసీఎల్ గ్యాస్ రీఫిల్లింగ్ ప్లాంట్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్లాంట్లో రీఫిల్లింగ్ కోసం నిల్వ ఉంచిన సుమారు 1200 ఖాళీ గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అదృష్టవశాత్తు అవన్నీ ఖాళీ సిలిండర్లే కావడంతో ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదు. వరదలో కొట్టుకుపోతున్న గ్యాస్ సిలిండర్ల వీడియో వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్ను మెరుపు వరదలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో ఈసారి 354% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రిషికేశ్లో ఓ వాహనదారుడు బిన్ నది వరద ఉధృతిలో చిక్కుకున్నాడు. ఆ వ్యక్తిని స్థానికులు చాకచక్యంగా రక్షించారు. క్లౌడ్ బర్స్ట్ తో బద్రీనాథ్ హైవేపై కొండచర్యలు విరిగిపడ్డంతో చార్ధామ్ యాత్ర నిలిచిపోయింది. భారీ వర్షాలతో చాలా ఇళ్లు కుప్పకూలాయి. బండరాళ్లను తొలగించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పౌడి గడ్వాల్ తో పాటు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లకు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కేరళలోని వైనాడులో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. తాజాగా మరో 3 మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. మరో 3 కార్మికుల జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.